అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ నేను పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటో పచ్చడి చేస్తున్నాను. ఎక్కువగా ఉల్లిపాయలు వేసేసి చేస్తున్నాను. ఉల్లిపాయలు లాస్ట్లో వేస్తాను. అంటే ఇంకా గ్రైండ్ చేసేసేటప్పుడు జస్ట్ ఒక తిప్పడం అనమాట. ఎక్కువ పేస్ట్ కాకుండా కచ్చాపిచ్చాగా ఉండేటట్టు చేస్తున్నాను. ఫస్ట్ అయితే బాండీలో నూనె పెట్టేసుకున్నాను. ఇప్పుడు పోపు దినుసులు అన్నీ వేసేసాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే మెంతులు, నువ్వులు, ధనియాలు ఇవి వేసేసాను. వెల్లుల్లిపాయలు ఇప్పుడు వేయను. నేను గ్రైండ్ చేసేటప్పుడు, అంటే ఇది బంద్ చేసాక దీంట్లో వేయచ్చు, లేదా లాస్ట్లో మనం గ్రైండ్ చేసేటప్పుడు కూడా వేయచ్చు. ఇప్పుడు వేస్తే అంత ఉడికిపోతాయి కదా. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇవన్నీ వేయించి పెట్టుకుంటాను. సో పచ్చిమిరపకాయలు ఎప్పుడైతే వేస్తామో అది మెత్తగా అయిపోతాయి కదా, అందుకని నేను లాస్ట్లో వేస్తాను, లేదా తర్వాత మనం గ్రైండ్ చేసేటప్పుడు కూడా వేయచ్చు. సో ఇప్పుడు నేను చెప్పినట్టు, మీకు ఇందాక చెప్పినట్టు ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, నువ్వులు, ధనియాలు వేసేసుకున్నాను. మెంతులు వేసాను. ఇంకా మినపప్పు, శనగపప్పు, పల్లీలు అలాంటివి ఏం వేయట్లేదు. చాలా స్పైసీగా ఉండేటట్టు చేస్తున్నాను. చాలా అంటే చాలా స్పైసీగా. మన ఇంట్లో పచ్చిమిరపకాయలు అన్నీ పండిపోతూ ఉంటాయి. చూసారు కదా, ఎండుమిరపకాయలు కూడా నేను ఎక్కువ వేశాను. మన ఇంట్లో పచ్చిమిరపకాయలు అన్నీ పండిపోయినప్పుడు వాటిని మనం పడేస్తూ ఉంటాం. అలా కాకుండా ఆ పచ్చిమిరపకాయలు, పండిపోయిన పచ్చిమిరపకాయలతో చేస్తే మాత్రం సూపర్ ఉంటుంది. సేమ్ కొరివికారంతో మనం అదే పండుమిర్చితో చేస్తే ఎలా ఉంటుంది, ఆ పండుమిర్చి పచ్చడి అలాగే ఉంటుంది. సో అందుకని నేను ఎన్నుకున్నాను అనమాట. సో అవి పడేయకుండా యూటిలైజ్ చేసేస్తున్నాను. ఇది ఒక్కసారి వేగిపోవాలి. ఇది వేగిపోయింది కదండి. ఇప్పుడు మనం ఇంగు వేసేసుకుందాం. ఇంగు మస్ట్ అండి. ఇంగు లేనిది అస్సలు బాగోదు. ఇంగు అనేది మస్ట్. అంతా పడుతుంది, మనం చేసుకునేది ఎక్కువ కదా, అందుకు. పసుపు కూడా వేసేసాను, ఇంగు వేసేసాను, పసుపు వేస్తాను. ఇప్పుడు హైలో పెట్టుకున్నాను కదా, సిమ్లో పెట్టుకుంటాను. ఇప్పుడు నేను మీకు చెప్పినట్టు పచ్చిమిరపకాయలు పండువి, అలాగే కొన్ని పచ్చివి, కొన్ని పండువి, కొన్ని పచ్చివి. చాలా పచ్చిమిరపకాయలు, ఒక పావు కిలో కన్నా కొంచెం ఎక్కువే ఉంటాయి. అవి వేసేసి ఇలాగా గ్రైండ్ వేయించి పెట్టుకోవాలి. కొత్తిమీర కూడా కాడలతో సహా వేసేస్తున్నాను. కాడలు చాలామంది పడేస్తూ ఉంటారు. అలా కాడల్ని పడేయకండి. కాడల్లో చాలా ఉంటుంది. అలాగే పచ్చిమిరపకాయల్లో కూడా చాలా ఎక్కువ ఉంటుంది. చాలామంది పచ్చిమిరపకాయలు పడేస్తూ ఉన్నారు. చాలా కాస్ట్లీగా ఉంటున్నాయి. సో అందుకు చెప్తున్నాను, పడేయకండి. ఇలాంటి పచ్చళ్ళు చేసేసారంటే టేస్ట్కి టేస్ట్, అవి ఖర్చుకి ఖర్చు అవుతాయి. కొంచెం నూనె వేసుకుంటాను. వేసుకుని ఇలా ఫ్రై చేసేస్తాను. ఇది బాగా వేగాలండి. పచ్చిమిరపకాయలు మంచిగా కలర్ రావాలి. ఇప్పుడు హైలో పెట్టుకుంటాను. ఒకసారి కలర్ వచ్చాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, బాగా వేగిపోయాయి. చాలా మంచిగా వేగిపోయాయి. పచ్చిమిరపకాయలు కానీ పండుమిరపకాయలు కానీ బాగా వేగిపోయాయి. మరీ ఎక్కువ వేయించేసుకున్నారనుకోండి కారం పోతుంది. మనం కావాల్సింది స్పైసీ పచ్చడి కాబట్టి ఇలాగే ఉండాలి. ఎంత వేగాలో అంత వేగిపోయే కనిపిస్తున్నాయి కదా. పచ్చిమిరపకాయ కలర్ మారడం, పండుమిరపకాయల కలర్ మారడం బాగా కనిపిస్తుంది మనకి. సో నేను దీన్ని ఇంకో దాంట్లోకి తీసేసుకుంటానండి ఈ పోపుని. తర్వాత టమాటోలు వేసి చూపిస్తాను. ఇప్పుడు మనం పోపులో లాస్ట్లో వేస్తానన్నాను కదా వెల్లుల్లిపాయలు, అవి వేసేసాను. అవి వేసేసి కలిపేసాను. ఇప్పుడు నేను దీన్ని దించేసుకుంటానండి. దించేసుకుని ఇదే బాండీలో మళ్ళీ టమాటోలు వేసి చూపిస్తాను. ఇప్పుడు అదే బాండీ పెట్టేసుకున్నానండి. ఇప్పుడు మనం టమాటోలు వేసేసుకుందాం. టమాటోలు వేసేసి ఇలాగా ఒకసారి వేయించేసుకోవాలి. ఇవి మగ్గాలండి. ఇవి మగ్గే వరకు మనం వెయిట్ చేయాల్సిందే. ఒక్కసారి కొంచెం నూనె వేసుకుందాము. ఇది మగ్గాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఈ మగ్గేటప్పుడే మనం చింతపండు కూడా వేసేసుకుందామండి. చింతపండుతో సహా ఇవి ఎందుకు ఇలా టమాటోల్ని నేను పెద్దగా చేసుకున్నానంటే, మనం ఒకటే తిప్పుతాం కాబట్టి నేను పెద్దగా చేస్తాను. అదే మనం చిన్న చిన్నగా తరిగి పెట్టుకున్నాం అనుకోండి, అది వెంటనే మ్యాష్ అయిపోయి పేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా ఇలా పెద్దగా చేసుకున్నాం అనుకోండి, ఒక్క తిప్పినా కరెక్ట్గా మనకి రావాల్సిన స్థితిలోకి వచ్చేస్తాయి. కాబట్టి నేను పెద్దగా తరుక్కున్నాను. సో ఇది బాగా వేగాలి, టైం పడుతుందండి. ఇప్పుడు మనం కొంచెం ఉప్పు వేసేసుకుందాం. నేను తీసుకున్నది ఎక్కువే కదా, పచ్చిమిరపకాయలు ఎక్కువ పడ్డాయి, ఎండుమిరపకాయలు పడ్డాయి. సో ఉప్పు వేసేసుకుంటున్నాను. వేసేసుకుని ఇలా కలిపేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలండి. ఈ చింతపండు కూడా బాగా మెత్తగా అయిపోవాలి. ఇవి కూడా బాగా సాఫ్ట్ అయిపోవాలి. సాఫ్ట్ అయిపోయాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, బాగా మగ్గిపోయాయి. టమాటోస్ అన్నీ సాఫ్ట్గా అయిపోయాయి. నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేయాల్సి వచ్చింది. సో హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తే ఇవి మెత్తగా అయిపోయాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే
హాఫ్ స్పూన్ షుగర్ వేసుకుందామండి, బాగుంటుంది షుగర్ వేసుకుంటే. అలాగే కారం వేసేసుకుందాం. ఎక్కువ కారం అక్కర్లేదు, కొంచెం కారం చాలు. ఇప్పుడు అంతా అయిపోయింది కదా, ఇంకా నేను దీన్ని బంద్ చేసేస్తాను కాబట్టి ఉల్లిపాయలు ఎక్కువ అవ్వకూడదు. ఉల్లిపాయలు వేసిన ఒక 2 నిమిషాలకి బంద్ చేసేసుకోవాలి. సో నేను ఒక పెద్ద ఉల్లిపాయ తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు కొన్ని వేస్తాను, తర్వాత గ్రైండ్ చేసేటప్పుడు కొన్ని వేసేస్తాను. అలాగే ఇందాక మీకు చెప్పాను కదా, కొత్తిమీర కాడలు మొత్తం కొత్తిమీర కాడలతో చేస్తున్నానని. సో కొత్తిమీర కూడా వేసేసుకున్నానండి. వేసేసుకుని ఇలా కలిపేసుకోవాలి. అయిపోయింది, దీన్ని బంద్ చేసేసానండి. ఇది ఎక్కువ అవ్వద్దని చెప్పాను కదా, ఒక 2 నిమిషాల తర్వాత దీన్ని ఇలా బంద్ చేసేసుకోవాలి. మొత్తం అంతా కలిసిపోవాలి. ఇంకా ప్రత్యేకంగా మళ్ళీ పైనుంచి గార్నిష్ కోసం కొత్తిమీర వేయడాలు అవేం అక్కర్లేదు. బికాజ్ ఈ కాడల్లో ఉన్నది వెళ్ళిపోతుంది, మనం వేసిన కొత్తిమీర సరిపోతుంది. ఆ ఉల్లిపాయలు అనేవి వీటిల్లో ఆ వేడికి మగ్గిపోతాయి. ఎక్కువ మగ్గకూడదనే చెప్తున్నాను. మళ్ళీ మగ్గిన ఉల్లిపాయలది టేస్ట్ వేరేగా ఉంటుంది కాబట్టి ఎక్కువ మగ్గిపోకుండా జస్ట్ ఒక 2 మినిట్స్లో. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతూనే ఉన్నాను కదా, మీతో మాట్లాడినంతసేపు సరిపోతుంది. ఇప్పుడు సో మనం చింతపండు, కారం అన్నీ వేసేసుకున్నాం. కొత్తిమీర కూడా బాగా ఎక్కువ వేసుకోవాలండి. నేను చూసారు కదా నేను ఎంత వేసానో. మొత్తం కొత్తిమీరతో ఎలివేట్ అవ్వాలి, పచ్చిమిరపకాయలతో ఎలివేట్ అవ్వాలి. మొత్తం స్పైసీగా కావాలని చేసుకుంటున్నాం కాబట్టి ఎండుమిరపకాయలు కూడా ఎక్కువ వేసుకున్నాను. అలాగే ఒక స్పూన్, పెద్ద స్పూన్తో, టేబుల్ స్పూన్తో కారం కూడా వేసుకున్నాను. అయిపోయింది. ఉల్లిపాయలు కూడా ఇప్పుడే మనం స్టవ్ బంద్ చేసుకోవాలి. ఎక్కువ మగ్గకూడదండి, ఎక్కువ మగ్గితే అస్సలు బాగోదు పచ్చడి. ఈ టైంలోనే నేను బంద్ చేసేస్తున్నాను. సో బంద్ అయిపోయింది. సో నేను మీకు గ్రైండ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. సో పోపు మిక్సీలో వేసేసుకున్నానండి. ఇది ఒక్కసారి గ్రైండ్ చేసేసాక అప్పుడు మనం టమాటోలు వేద్దాం. ఎందుకంటే ఇది గ్రైండ్ అవ్వాలంటే టైం పడుతుంది కదా, 2-3 విడతలైన లాంగ్ మిక్సీ ఇవ్వాలి కాబట్టి లాంగ్ ఇవ్వాలి కదా మనం, అంటే గ్రైండ్ చేయడానికి టైం పడుతుంది. సో అందుకని ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఇది గ్రైండ్ చేసేసుకోవాలి. సో ఇది కచ్చాబిచ్చాగా అయ్యాక అప్పుడు మనం టమాటోలు, ఆ మిశ్రమం అనేది, చింతపండు, ఉల్లిపాయలు వేసాం కదా, కొత్తిమీర ఎక్కువ వేసాం కదా, ఆ మిశ్రమం వేసేద్దాం. సో ఇదైతే పక్కన పెట్టేసుకున్నాను. ఫస్ట్ అయితే దీన్ని గ్రైండ్ చేశాక ఇది బాగా నలిగాక అప్పుడు అది వేసి ఒక తిప్పు వేయాలి. ఆ వేసేటప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, ఇలా బాగా నలిగిపోయింది. చూసారు కదా, ఇలా నలిగిందనమాట. సో ఇలా నలిగిన దాని మీద నేను టమాటోలు వేసేసాను. ఏదైతే మిశ్రమం ఉందో మనం చేసి పెట్టుకున్నామో ఆ మిశ్రమం వేసేసాను. యాక్చువల్లీ ఇది రోటి పచ్చళ్ళు చేస్తే సూపర్ ఉంటుందండి. బట్ నా దగ్గర రోలు లేదు. సో అందుకని నేను మిక్సీలో అందుకే చేస్తున్నాను. సో రోలు ఉన్న వాళ్ళైతే మాత్రం కంపల్సరీ రోల్లోనే చేసుకోండి. సో ఇలా పెద్ద ముక్కలుగా తరుక్కున్న ఉల్లిపాయలు నేను చెప్పాను కదండి, నేను కొన్ని అందులో వేస్తాను, కొన్ని ఇందులో వేస్తాను అని చెప్పాను కదా లాస్ట్లో. సో ఇది పూర్తిగా ఇలా వేసేసుకోవాలండి. స్పూన్ తీసేస్తాను. ఇది ఒక తిప్పాలండి. ఎందుకంటే ఆల్రెడీ లోపల ఉన్న పోపు అంతా బాగానే అయిపోయింది. ఎలా అయిపోవాలో అలా మంచిగా గ్రైండ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనకి టమాటోలు, ఆ చింతపండు, ఆ కొత్తిమీర, ఈ ఉల్లిపాయలు, అక్కడ వేసిన ఉల్లిపాయలు, ఆ టమాటోలతో పాటు వేసిన ఉల్లిపాయలు ఒక్కసారి గ్రైండ్ అవ్వాలంటే ఒక తిప్పు తిప్పాక ఇంకొక తిప్పు కూడా షార్ట్గా ఇచ్చేసి మనం బంద్ చేసేయాలన్నమాట. సో ఇదన్నమాట మీకు చూపిస్తున్నాను. ఇది మళ్ళీ మొత్తగా కచ్చాబిచ్చాగా అయ్యాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, ఇలా చేసుకోవాలి. చూసారు కదా, అక్కడక్కడ పెద్ద ముక్కలుగా ఉల్లిపాయలు ఉండిపోయాయి. అందుకే ఒక తిప్పమన్నాను. ఇలా వస్తేనే పచ్చడి బాగుంటుంది, మన రోటి పచ్చడి చేసుకున్నట్టు ఉంటుందన్నమాట. ఆ తర్వాత పైనుంచి కిందకి, కింద నుంచి పైకి మనం హ్యాపీగా కలిపేసుకోవచ్చు. సో ఇందులో ఎండుమిరపకాయలు ఉన్నాయి, పండిపోయిన పచ్చిమిరపకాయలు ఉన్నాయి, మామూలు పచ్చిమిరపకాయలు ఉన్నాయి, ఎండు కారం ఉంది. సో చాలా టేస్టీగా ఉంటుంది. మనం వేయవలసినవి అన్నీ వేసాం, ఆవాలు, మెంతులు. మీరు ఇంతగా చూసారు కాబట్టి నేను ఇంకా చెప్పక్కర్లేదు. సో ఒక రకంగా ఈ పచ్చడి మాత్రం అదిరిపోతుందండి. చట్నీస్ అన్నిట్లోకి బాగుంటుంది. మనం అన్నంలోకి అయితే ఇంకా ఒక రేంజ్లో ఉంటుంది, చెప్పక్కర్లేదు. మనం టిఫిన్స్లోకి వాడుకోవచ్చు. అలాగే ఇది మాత్రం అన్నంలోకి మాత్రం వేడివేడి అన్నంలో ఇలా నెయ్యి వేసుకుని తిని, ఏదైనా వడియాలు ఏవైనా ఉంటే నంచుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది. అలాగే మనం ఉల్లిపాయలు వేసేసాం కాబట్టి ఇందులో పచ్చిమిరపకాయ నంచుకుంటే ఇంకా బాగుంటుంది, చిప్స్ నంచుకుంటే ఇంకా బాగుంటాయి. సో తప్పకుండా నంచుకోండి, హ్యాపీగా చేసుకోండి. ఇలా పచ్చిమిరపకాయలు ఎప్పుడు పండిపోయిన పచ్చిమిరపకాయలు పడేయకండి, ఇలా యూటిలైజ్ చేసేసుకోండి. ఇంత టేస్టీ అయిన పచ్చడి మీకు సొంతం అయిపోతుంది. చూసారు కదా, పచ్చడి మాత్రం ఎంత బాగుందో. మనకి అన్ని ఫ్లేవర్స్ వస్తాయి ఇందులో. పెద్ద పచ్చిమిరపకాయలు, పెద్ద ఉల్లిపాయ ముక్కలు వస్తాయి, కొత్తిమీర వస్తూ ఉంటుంది, ఆ ఇంగు ఫ్లేవర్ వస్తూ ఉంటుంది, మనం వెల్లుల్లిపాయలు కూడా ఎక్కువ
చేసుకున్నాం. సూపర్ ఉంటుందండి పచ్చడి మాత్రం అద్దరిపోతుంది. ఇంగు పోపు ఎక్కువ పెట్టుకున్నాం. ఇంకా మీరు ఒకసారి ట్రై చేస్తే కానీ ఏది తెలీదు. ఒకసారి ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇలాగే చేసుకోండి. రోల్ ఉంటే తప్పకుండా రోల్లో చేసుకోండి. రోల్ లేకపోతే మాత్రం ఒక తిప్పి ఇలా చేసుకోండి. చాలా 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 టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, చేసుకోండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి. నలుగురికి షేర్ చేయండి, ప్రమోట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయిగా ఇలా చేసుకుని ఎంజాయ్ చేయండి. ఓకేనా? బాయ్ అండి.